గైస్ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. నన్ను ఆర్సీబీ రిలీజ్ చేసినప్పటి నుంచి దరిద్రమే చుట్టుకున్నది. నీ T20లో తీసుకుంటలేరు, వన్డేలో తీసుకుంటలేరు, ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా తీసుకుంటలేరు. ఏం పాపం చేసినా అన్న మీకు? సిరాజు కొన్ని కావాలంటే ఇంకొన్ని వదిలేయాలవే. కొంచెం కాపరేట్ అయ్యి మనం ఎట్లైనా ఛాంపియన్స్ ట్రాఫీకి వెళ్తాం తమ్ముడు. ఏందన్నా కాపరేట్ చేసేది నాకు అర్థం కాదు కానీ బూమ్రా అన్న షమి అన్న లేనప్పుడు టీంని 2 భుజాల మీద ఎక్కించుకొని అన్ని ఊర్లు తిరిగిన నెంబర్ 1 బౌలర్ అయినా రప్ప వికెట్లు తీసిన అయినా కనికరం లేకుండా పీకి పడేసిర్రు. ఒక్కసారిగా షమి అన్న ఇంజుడ్ అయితే తెలుస్తుంది మీ సక్కదనం. నా ప్లేస్ లాగా కరుణ్ నేర్నో లేకపోతే శ్యామ్సన్ తీసుకుంటే పెద్ద ఏం కాకపోయేది. కనుక హర్షదీప్ సింగ్ అని తీసుకున్నారు. వాడేమన్నా గంధప్ చెక్ అని నాకు అర్థం కాదు. తమ్ముడు ఒక్క ఓవర్లో సింపుల్ గా 2-3 వైడ్లు ఎత్తాడు, ఒక నోబాల్ ఎత్తాడు. ముందున్నదే మీకు మేక బిర్యానీ పెడతాడు తమ్ముడు. మియాబాయ్ సిరాజు షమీకి ఎందుకు ఇంజుడ్ అవుతుంది నాకు అర్థం కాదు. అయినా నీ ప్లేస్ లో తీసుకుంటే బౌలర్ని తీసుకుంటాం, బ్యాటర్ని ఎట్లా తీసుకుంటాం? అంటే ఇప్పుడు నేను సంట్రా చెక్క వాడేమో గంధప్ చెక్క అంటున్నావు, అంతే కదన్నా? ఓ అన్న నన్ను ఎందుకు తక్కువ అంచనా ఎత్తున్నారు మీరు? నేను లెఫ్ట్ ఆర్మ్ పేసరు బూమ్రా అన్న షమి అన్నతో కలిసి బౌలింగ్ ఎత్తే ఓవర్ కి పట్ట వికెట్లు ఇరుగుతాయి. జస్ట్ బిలీవ్ మీ. బాబు హర్షదీప్ తమ్ముడు, బూమ్రా అన్న ఆల్రెడీ దెబ్బ దాకి హాస్పిటల్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రాఫీ లీగ్ మ్యాచ్లు ఆడతాడు కూడా క్లారిటీ లేదు. కొంచెం అటో ఇటు అయింది అనుకో ఐటీసీ ఫ్యాన్స్ అల్లాడిస్తారు. మరి నేను బీజీటీలో పర్ఫార్మెన్స్ ఇచ్చిన నన్ను వీళ్ళు పీక్ పడేసిర్రు. నిన్నేం చేస్తారో నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. నా బొంగు ఎవరితోని ఏం కాదు బ్రో. అయినా నన్ను టెస్ట్ ఫార్మాట్ లా తీసుకొని ఉంటే సావగొట్టి చెవులు మూసేటోని బీజీటీలో WTC ఫైనల్ లో గెలిపించటోని. ఛాంపియన్స్ ట్రాఫీ గెలిపిస్తే చాలు తమ్ముడు హ్యాపీ. అరే నేను చూసుకుంటా అన్నది వచ్చినోని వచ్చినట్టే కొంపగా టికెట్ ఇచ్చి మరి పంపిస్తా. రోహిత్ అన్న స్క్వాడ్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా నన్ను పెట్టుకొని గిల్లికెందుకు ఇచ్చిర్రన్న వైస్ కెప్టెన్సీ? పటేలు మనం ఫ్యూచర్ కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకొని 3 రోజులు వైస్ కెప్టెన్సీ గురించి ఆలోచించి చివరికి గిల్లికి ఇచ్చినాం. కానీ ఇది అన్ఫేర్ అన్నా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఎందుకన్నా? ఇదేమన్నా ఉత్త సిరీసా? ఛాంపియన్స్ ట్రాఫీ ముందే WTC బీజీటీ పోయిందన్న మనోళ్ళు ఆస్క్యూస్ పెట్టుకొని మంచి రెడీ మీద ఉన్నారు. ఇప్పుడు ఎందుకన్నా ఎక్స్పెరిమెంట్లు? ఆలోచించాలివే తమ్ముడు, ఆలోచించాలే. అయినా జస్ట్ శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెనే. ఇప్పుడు మనం లైట్ తీసుకుంటే 2027 వరల్డ్ కప్ లో మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే కేఎల్ రాహుల్ కో శ్రేయస్ అయ్యర్ కో వైస్ కెప్టెన్సీ ఇచ్చి తర్వాత కెప్టెన్సీ ఇచ్చినాం అనుకో. అదే శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ కి అప్పటికి 34-38 ఏజ్ వస్తుంది. మళ్ళీ వీరు సూపర్ సీనియర్స్ అయిపోతారు. మళ్ళీ కొత్త పిల్లగానే ఎత్తుకాలే కెప్టెన్సీ కోసం. అందుకే ఈ రిస్క్ తీసినాం. ఇంకేమున్నదన్న అటు దింపి ఇటు దింపి గిల్లనే వైస్ కెప్టెన్సీ చేసిర్రు. ఇప్పుడు ఎట్లయినా గిల్లే ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు. ఈ ఫిబ్రవరిలో మొత్తం నాతో నీళ్ళ బట్టిలే మోపిస్తారు మీరు. అరే జైస్వాల్ తమ్ముడు టీంలో గిల్లు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే వైస్ కెప్టెన్సీ అయినా కానీ పీక్ పడేచుడే. ఏమో అన్న నువ్వు అసలు గిల్లుని స్క్వాడ్ లో పీక్ చేసేది లేకుండే ఒక లాంగ్ బ్రేక్ ఇస్తే ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండేటోడు కదా గిల్లు బ్రో. అయినా గిల్లు బ్రోని తీసుకున్నదే ఎక్కువ అంటే మళ్ళీ వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చిర్రు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అరే అందరూ నన్ను వేసుకుంటున్నారు ఏందివే? నేనేమన్నా వైస్ కెప్టెన్సీ కావాలని యుద్ధం చేసినా? వాళ్ళే ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. అయినా ఇంత గోళం మింగుతా నాకేమొద్దు. నా బొంగులో వైస్ కెప్టెన్సీ హార్దిక్ బ్రో చేస్తాడు. తమ్ముడు గిల్లు ఈ కెప్టెన్సీ ఏమొద్దువే నాకు. కెప్టెన్సీ ఒక్కసారి అన్నందుకే 600 మీటర్లు ఉన్న అండర్ గ్రౌండ్ లో పాడేసిర్రు. ఇప్పుడు నేను ఇచ్చినా తీసుకోను. ఐఎమ్ జస్ట్ ఆల్రౌండర్. పోయినసారి వన్డే వరల్డ్ కప్ లో రూల్డ్ అవుట్ అయినా. కానీ ఈసారి కథ మొత్తం వేరే ఉంటది. అంతేవే హార్దిక్, బీజీటీ దొబ్బింది, WTC పీకింది. ఏమొద్దు, పాస్ట్ ఇస్ పాస్ట్. ప్రజెంట్ ఏం జరుగుతుందో చూసుకుందాం. ఎస్ అంతేనే విరాట్ భాయ్. ఛాంపియన్స్ ట్రాఫీలో నా తడాకా చూపిస్తా. అయ్యా తాండవం చూస్తారు. నీ క్లీన్ షేవ్ చేసుకొని రెడీగా ఉంటా. నేను కొట్టే దెబ్బలకి పాత బాల్ కొత్తగా అవుతుంది. మీరు కొత్త బాల్ని పాత బాల్ని కొత్త ఎత్తారో ఏమో, కానీ నాకు మాత్రం అన్యాయం చేసిండు. ఎవడైనా 3 సెంచరీ కొట్టిన తర్వాత టీంకి దూరం అవుతాడా? కానీ నేనైనా అప్పటి నుండి నీ ఛాన్స్లు వస్తలేవు నాకు. వా అన్నా వా. కరుణ్ నేరు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, బట్ టీంలో అసలు స్పేస్ లేదు. ఎవరి ప్లేస్లో తీసుకోమంటావు చెప్పు? ప్రస్తుతానికైతే ఇంపాసిబుల్ నేను టీంలో తీసుకొచ్చాడు. టీంలో ఆల్రెడీ రోహిత్ నేను ఎట్లయినా ఉంటాం. గిల్ అయినా జైస్వాల్ అయినా ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో నేనే పోతా. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో జడేజా, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో షమీ, నెంబర్ 11లో బూమ్రా. ఇక్కడ స్పేస్ ఎక్కడ ఉన్నది? పోనీ వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తలేరంటే వాళ్ళని పీకేసి నేను పెట్టుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీ ప్లేయర్స్ అయినా. ఇక మనోళ్ళు కూడా ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు ఎక్స్పెరిమెంట్లు ఎందుకని డైరెక్ట్ రంగంలో దిగుతారు. ఇంకేం చెప్తాం విరాట్ బ్రో, ఎనివే ఆల్ ద బెస్ట్. ఛాంపియన్స్ ట్రాఫీ మనమే కొట్టాలి. విరాట్ అన్న మర్చిపోయినవా? మన టీంలో ఇంకా 3 పానాలు ఉన్నాయి. నేను, అక్షర్ పటేల్, పంత్ అంటే పోనీ మాకు తెలియదు అనుకో. మా ఇద్దరు పరిస్థితి ఏందన్నా? మా ఇద్దరు వదిలేసి చైనా మ్యాన్ కుల్దీప్ కి ప్లేయింగ్ లెవెల్ లో పెడతా అంటున్నారు. వాట్ ఈస్ దిస్? వాషింగ్టన్ వాటర్ బాటిల్ మోసుడు నీకు కొత్త, కానీ నాకు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సిరీస్. ముందు నుండి టీంలోనే ఉన్నా. నాకు తెలియదా? ఎవరైనా దరిద్రంగా పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప మనల్ని పెట్టుకోరు ఆ టీంలో.
అరే అక్షర్ పటేల్ నిన్ను జడేజాని ఇద్దరిని కలిపి ప్లేయింగ్ లెవెన్ లో పెట్టే ఆప్షన్ ఒకటి ఉన్నది, మర్చిపోయినావా? పిచ్చుకు సూట్ అయితే చాలు పెట్టుడే. అయిపోయింది గంభీర్ బాబాయ్, ఖాతం అయిపోయింది. ఈ ఛాంపియన్స్ ట్రాఫీకి ఇట్లా బై మిస్టేక్ లో దొబ్బితే నీ కుర్చీ గుంజుకుంటారు వాళ్ళు. అరే పంతు, టీమిండియాకి కోచ్ నేనేనా కాదా అని నాకు డౌట్ వస్తుంది. టీంలో నాకు సంజు శాంసన్ కావాలని చెప్పిన, మీ రోహిత్ అన్న అగర్కర్ కలిసి వద్దు అన్నారు. పంత్ ఫస్ట్ వికెట్ కీపర్ గా కావాలని చెప్పిన, వద్దు అన్నారు. ఇక అన్ని మీరే డిసిషన్లు తీసుకున్నాక నేనెందుకు కోచింగ్ ఇచ్చేది? మీరే ఇచ్చుకొని మీరే ఆడుకుంటూ అయిపోతుంది కదా. కూల్ గంభీర్ బాబాయ్, కూల్ కూల్. ఉన్న ఒక్కగానొక్క లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ ప్లస్ డిస్ట్రాక్స్ బ్యాట్స్మెన్ నన్ను వీకేసి మీరు ఏడా గెలుస్తారు, కానీ అయిపోయేసరికి నన్నే ప్లేయింగ్ లెవెల్ పెట్టుకొని నన్నే ఆడిపిస్తారు గంభీర్ బాబాయ్. యూ డోంట్ వర్రీ. పంతు, నేను వికెట్ కీపింగ్ కాదు ఫీల్డింగ్ కూడా చేస్తా. ప్లేయింగ్ లెవెన్లో ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు, కానీ ప్లేస్ లేదు. అంటే ఏంది రాహుల్, ఇప్పుడు నాకు ఉరకరాదని ఇండైరెక్ట్ గా అంటున్నావా? చూపిస్తా, నాలో ఉన్న టాలెంట్ మొత్తం చూపిస్తా, క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు నన్ను ఆడిపించినా ఆడపియకపోయినా ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకోనికపోయినా నేను మాత్రం నీళ్ళ బాటిల్ మొయ్యను. తెలుసుగా నా గురించి. కుర్చీ మడత పెట్టి ఏదైనా ఏమైనా ఈ షమి దిగనంత వరకే, దిగుతే ఇంకా తొక్కుడే. ముందుకి ఇంగ్లాండ్ పోరగాలని పిసికేస్తే అప్పుడు అందరు సెట్ అవుతారు. ఎస్ అంతేనే షమి బాయ్, ఇక వన్ డే పోయినట్టు ఇది మాత్రం పోవద్దు, మనమే గుంజాలి ఎట్లయినా. నేను అచ్చుడు కొంచెం లేట్ అవుతుందేమో కానీ పక్కా అచ్చుడు మాత్రం. హాయ్ గైస్, సో మీకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అండ్ మన స్క్వాడ్ ఎలా అనిపించిందో కూడా మీరు డెఫినెట్గా కామెంట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.